బత్తుల ప్రభాకర్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎలా అయ్యాడు? టార్గెట్లను ఎలా ఫిక్స్ చేస్తాడు? ఎంత పక్కాగా దొంగతనం చేస్తాడు? ప్రభాకర్ రెక్కి స్టైల్ ఎలా ఉంటుంది? దొంగతనం తర్వాత తప్పించుకోకుండా ఉండేందుకు ఏం చేస్తాడు? ఇలాంటివన్నీ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇతను నోటోరియస్ క్రిమినల్. చిత్తూరు జిల్లా ఇరికింపేట ప్రభాకర్ స్వస్థలం. అక్కడ వడ్డేపల్లి ఏరియాలో నివసించేవాడు. తర్వాత కొన్ని పరిస్థితుల దృష్ట్యా అతని కుటుంబం భీమవరంలో కొన్నేళ్లు ఉంది. అప్పుడే అక్కడ చిన్న చిన్న దుకాణాలు పగలగొట్టడం మొదలుపెట్టాడు. అలా ప్రభాకర్ క్రైమ్ జర్నీ మొదలైంది. ఆలయాలు, పగటిపూట ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మరో ఇద్దరు నేరగాళ్లతో పరిచయం పెంచుకొని వారితో కలిసి నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అలా ఒక్కడే కాలేజీలు, ఆస్పత్రులు, మాల్స్, బిజినెస్ ఆఫీసుల్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రభాకర్ దొంగతనం చేయాలని ఫిక్స్ అయితే అతని రెక్కి మామూలుగా ఉండదు. నెల నుంచి 3 నెలల వరకు ఆ ప్రాంతం మొత్తాన్ని బాగా పరిశీలిస్తాడు. అందుకోసం ముఖ్యంగా హోటల్స్, దుకాణాలు, సినిమా హాల్స్, కాలేజీల దగ్గర ఉండి క్యాంటీన్ల దగ్గర కుర్రాళ్లతో మాటలు కలుపుతాడు. వాళ్లతో పరిచయం పెంచుకొని వాళ్లకు ఆర్థిక సాయం చేస్తూ ఉంటాడు. తర్వాత వాళ్లను లగ్జరీలకు అలవాటు చేసి వాళ్ల రూముల్లోనే దిగిపోతాడు. అలా ఎంప్లాయీస్ ఉండే రూముల్లో, మెస్ల దగ్గర, వైన్ షాప్ల దగ్గర, మాల్స్ దగ్గర ఉండే వాళ్లతో పరిచయం పెంచుకుంటాడు. డిజిటల్ మార్కెటింగ్ చేస్తానని వారి ప్రైవేట్ రూముల్లోనూ నివాసం ఉంటాడు. అలా వాళ్లతో దగ్గరై నేరం చేయాలనుకున్న ప్రాంతాల్లో ఒక్కడే దొంగతనానికి వెళ్లిపోతాడు. దొంగతనం చేసేటప్పుడు ప్రభాకర్ తీసుకునే జాగ్రత్తలు వింటి అవాక్కవ్వాల్సింది. ఖచ్చితంగా సిమ్ కార్డ్ లేని ఓ కీప్యాడ్ ఫోన్ తన వెంట తీసుకెళ్తాడు. అది కూడా టార్చ్ లైట్ కోసమే ఉపయోగిస్తాడు. తన మొబైల్ ని అస్సలు తీసుకెళ్లాడు. ఖచ్చితంగా షూ వేసుకుంటాడు. నేరం చేయాలనుకున్న ప్రాంతానికి కారు గాని, సైకిల్ గాని వాడతాడు. ఈ 2 వాహనాలను పోలీసులు ఆపరనే ఉద్దేశంతో ఇలా చేస్తాడు. నేరం చేసిన వెంటనే కారులోని డ్రెస్ మార్చేస్తాడు. ఇక సైకిల్ పై వెళ్లాడంటే ఆ ప్రదేశానికి దగ్గరలోని షెల్టర్ తీసుకున్నాడని అర్థం. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దొంగతనానికి వెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్ షర్ట్ మాత్రమే ధరిస్తాడు. కాలేజ్ బ్యాగ్, క్యాప్ ధరిస్తాడు. ఎక్కువగా హుడీస్ వేసుకుంటాడు. చేతికి వాచ్ ధరిస్తాడు. ఇలా పక్కాగా వెళ్లి చాలా సింపుల్ గా, వేగంగా దొంగతనం చేసేస్తాడు. చిన్న గీత కూడా పడకుండా డోర్ ఓపెన్ చేస్తాడు. తాళం తీసుకునేందుకు ఓ స్క్రూ డ్రైవర్, కట్టర్ ని తీసుకెళ్తాడు. ఏ దొంగతనానికి వెళ్లినా ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌస్ వాడతాడు. సీసీ కెమెరాలకు దొరకకుండా అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటాడు. తాను దొంగతనం చేయాలనుకున్న ప్రాంతాలన్నింటినీ ముందే లిస్టు రాసి పెట్టుకుంటాడు. మొదట్లో పెయింటింగ్ వర్క్ చేసి ఉండడం వల్ల భవనాల నిర్మాణాలపై ప్రభాకర్ కు మంచి అవగాహన ఉంది. అలా దొంగతనం చేశాక తనకు దొరికిన డబ్బు, బంగారాన్ని దగ్గరలో ఉన్న రైలు పట్టాల దగ్గర పాతి పెడతాడు. ఆ సొమ్ములు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. తనతో ఉండే కుర్రాల కోసం ఖర్చు పెడతాడు. ఫోన్ వాడతాడు, కానీ ఆన్లైన్ కాల్స్ మాత్రమే మాట్లాడతాడు. అతని ఫోన్ నెంబర్, పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి చెప్పడు. తన గురించి ఎలాంటి సమాచారం బయట పెట్టడు. ఇక వీడికి లేని అలవాట్లు లేవు. మద్యం సేవిస్తాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, గంజాయి కొడతాడు, లాంగ్ డ్రైవ్స్ కి, సినిమాలకు వెళ్తాడు. రెగ్యులర్ గా జిమ్ కు కూడా వెళ్తుంటాడు. వీడి కుడి చేతిపై ఇంగ్లీష్ లో క్రిష్, హార్ట్ సింబల్ టాటూస్ ఉంటాయి. ముఖ్యంగా బత్తుల ప్రభాకర్ ఇజ్రాలతో ఎక్కువగా తిరుగుతుంటాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. 2022లో విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి పరారయ్యాడు. తర్వాత 2023 నుంచి నేరాలు చేస్తున్నాడు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటాడు. ఎవ్వరిని నమ్మడు. పదే పదే కాల్స్ చేస్తే సిమ్ మారుస్తాడు. తానుండే ప్లేస్ నుంచి మరో చోటికి వెళ్లిపోతాడు. అందుకే ఇన్నాళ్లు పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నాడు. నేరాల కోసం ఇతరుల ఐడి ప్రూఫ్స్ తో కార్లు కొంటాడు. అలానే BMW కార్ కొని వాడుతున్నాడు. ఇప్పటిదాకా తాను ఎంతమందితో పరిచయం పెంచుకున్నా ఎవ్వరికీ తాను దొంగతనం చేసిన సొమ్ము ఖర్చు చేస్తున్నాననే విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. 10వ తరగతి కూడా చదవలేదు, కానీ బాగా మాటగా తెలివైనోడు. ఇన్ని నేరాలు ఎందుకు చేస్తున్నాడో తెలిస్తే మళ్ళీ షాక్ అవుతారు. ఎప్పటికైనా 5 కోట్లతో గోవాలో ఓ హోటల్ కట్టి అక్కడే సెటిల్ అవ్వాలన్నది బత్తుల ప్రభాకర్ కోరిక. ఎక్కడా పోలీసులకు దొరికినా తన పేరు, వివరాలు మార్చి చెప్పేవాడు. ఇతనికి పెళ్లైంది, 2 సంతానం. ప్రస్తుతం భార్య పిల్లలతో దూరంగా ఉంటున్నాడు. ఇంతటి నోటోరియస్ క్రిమినల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.